నేను కేటీఆర్ సార్కి ఇంకోటి చెప్తున్నా, రేవంత్ రెడ్డికి చెప్తున్నా, బీజేపీ వాళ్ళకి చెప్తున్నా. బీజేపీ వాళ్ళు ఇంటే ఇంటర్ లేకపోతే లేదు. ఎందుకు అంటున్నా అంటే ఈ రోజున గాదె ఇన్నారెడ్డి, గాదె ఇన్నయ్య తెలంగాణ ఉద్యమకారుడు మాత్రమే కాదు, కేటీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితి 2001 సంవత్సరంలో ఏర్పడేటప్పుడు మీ నాన్నతో కలిసి తిరిగినటువంటి వ్యక్తి, మీ నాన్నతో కలిసి తిరిగి అడవులలో తిరిగినటువంటి వ్యక్తి. నీకు గాదె ఇన్నయ్య ఎవరో తెలియకపోతే అట్లీస్ట్ కేసీఆర్ కన్నా గుర్తు చేయండి, చెప్తాడేమో. వ్యక్తిగత కక్షలు ఎవరిపైన ఉండవు. ఆయన ఎన్ని ఇంటర్వ్యూలు ఇచ్చినా ఏం చేసినా మారాలే అహంకారం ఒక్కటి తగ్గించాలని తప్ప అంతకుమించి ఇంకేం చెప్పలే. ఎందుకని మీ ప్రభుత్వం ఎవరైనా డప్పు కొట్టేటోళ్ళ మాటలు వినొద్దు సార్, ప్రశ్నించే వాళ్ళ మాటలే వినాలే. ఉన్నది ఉన్నట్టు చెప్పే వాళ్ళ మాటలు వింటేనే మన తప్పులు తెలుసుకుంటాము. వాళ్ళే అసలైనటువంటి మిత్రులు, శత్రువులు కాదు. ఈ రోజున తెలంగాణలో ఎక్కడ ఏముంది పూచుక పుల్లతో సహా ఇద్దరికి తెలుసు. ఒకటి, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తెలంగాణ మొట్టమొదటి ముఖ్యమంత్రి. 2, ఆయనతో తిరిగినటువంటి గాదె ఇన్నయ్య సార్. ఆ తర్వాత పాశం యాదగిరి గారు కూడా మంచి అవగాహన ఉన్న తెలంగాణ మీద ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి అనేది ప్రతిదీ ఆయనకి తెలుసు. 3 ఉన్నారు. అటువంటి గాదె ఇన్నారెడ్డి గారిని ఏదో ఒక చిన్న వ్యాఖ్యలు చేసిన అంత్యక్రియల దగ్గర జరిగినటువంటి వ్యాఖ్యలను ఎవ్వరు కూడా పరిశీలనలోకి తీసుకోరు. ఎందుకంటే ఒక మనిషి చనిపోయినప్పుడు ఆ భావోద్వేగాలతోటి ఉంటాము. ఆ మాటల్ని కన్సిడర్ చేసుకొని కేంద్ర ప్రభుత్వం ఎన్ఐఏ వచ్చి ఇక్కడ గాదె ఇన్నయ్య గారిని అరెస్ట్ చేసి తీసుకుపోయి ఇప్పుడు బెయిల్ కూడా రాకుండా చేస్తా ఉంటే అట్లీస్ట్ తెలంగాణ పేరు చెప్పుకొని కేసీఆర్ గారు మాట్లాడు, హరీష్ రావు మాట్లాడు, కేటీఆర్ మాట్లాడు, ప్రశ్నించే గొంతుకలు మాట్లాడవు, బీజేపీ ఎలాగో మాట్లాడదు. ఎందుకంటే బీజేపీ వాళ్ళకి రాదు, సపోర్ట్ గా రాదు. కానీ రేవంత్ రెడ్డి స్టేట్ గవర్నమెంట్, తెలంగాణ ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారు? మాట్లాడాల్సినటువంటి కేటీఆర్ ఎందుకు మాట్లాడరు? ఆయన తిట్టుండొచ్చు కేటీఆర్ని, తిట్టుండొచ్చు హరీష్ రావుని, తిట్టుండొచ్చు కేసీఆర్ని. కానీ తెలంగాణ మీద ప్రేమ ఉన్నోడు కదా, తెలంగాణ కోసమే కదా ఏది చెప్పినా. మీ నాన్నతోటి ఒకటే కంచంలో తిన్నాడు కదా, మీ నాన్నతోటి తిరిగిండు కదా, ఒకానొక సమయంలో అడవుల్లో మీ నాన్న ప్రాణాలు కాపాడిండు కదా. ఇదంతా అవాస్తవమా? విమర్శిస్తే ఏమైంది? ప్రతిపక్షంగా తెలంగాణలో బలమైన ప్రతిపక్షంగా ఉద్యమకారుల పక్షాన కొట్లాడితే ఏమైంది? మీరు ఆయన తరపున వకాంతాలు పుచ్చుకొని ఉంటే, ఆయనకి మద్దతుగా అట్లీస్ట్ వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించుంటే, అరే నేను ఎన్ని మాటలన్నా కేటీఆర్ నా కోసం వచ్చిండే, నేను ఎన్ని మాటలన్నా కేసీఆర్ పంపించిండే, ఎన్ని మాటలన్నా హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీ నాకు అండగా ఉందే, రేపటి రోజున ప్రాంతీయ వాదాన్ని, ప్రాంతీయ తత్వాన్ని మనం గెలిపించుకోవాలని చెప్పి మీకు మద్దతు రాదా? మీ విలువ వాళ్ళకి తెలిసి రాదా? మీకు మంచి పేరు రాదా? మీ గ్రాఫ్ పెరగదా? మీ హుందాతనం పెరగదా? మీ ఔన్నత్యం పెరగదా? నేను కేటీఆర్ని అడుగుతా ఉన్నా, హరీష్ రావుని అడుగుతా ఉన్నా. బలమైనటువంటి ఉద్యమకారులను కాపాడుకోవాల్సినటువంటి మనము, మీరు అట్లీస్ట్ ఒక ప్రెస్ మీట్ పెట్టి గాదె ఇన్నయ్య గురించి మీరు మాట్లాడలేని పరిస్థితి, ఆయన గురించి ఫైట్ చేయలేనటువంటి పరిస్థితి, వాళ్ళ కుటుంబాన్ని చేరదీసి ఎట్లా ఉన్నాడమ్మా ఆయన జైల్లో ఒంట్లో బాగాలేదంట కదా, మరేమైనా ఇబ్బంది పెడుతున్నారా? ఈ రోజున గాదె ఇన్నయ్య గారికి ఒంట్లో బాగాలే, అస్వస్థతకు గురవుతున్నారు, జైల్లో ఉండలేకపోతున్నారు. నిజంగానే చేసిన ఒకటే వ్యాఖ్య దానికి కారణమా? అంత్యక్రియల దగ్గర మాట్లాడిన మాటలకి ఇంత బలం ఉంటుందా అని ఆలోచించాలే. బలమైన ప్రతిపక్షంగా ప్రశ్నించాల్సినటువంటి అవసరం మీకు లేదా? ఉద్యమకారులని కాపాడుకోవాల్సినటువంటి అవసరం మీకు లేదా? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళందరినీ కలుపుకుపోవాల్సినటువంటి పని మీకు లేదా? మీరు మళ్ళా అధికారంలోకి రావాలంటే ఉద్యమకారులని కలుపుకుపోవాల్సినటువంటి పని మీకు లేదా? కలుపుకపోరా? ఈ ప్రశ్న కేటీఆర్కి, హరీష్ రావుకి, కేసీఆర్ని అడుగుతా ఉన్నాను. మీ నోటి వెంట ఒక్కసారి కూడా మాట్లాడలేదే? అరే ఏమైంది? ఆయన ఎట్లున్నారు? ఇంకెన్ని రోజులు పెడతారు జైల్లో? బెయిల్ ఎందుకు రావట్లే? ఎందుకు బెయిల్ రానియకుండా చేస్తున్నారు? మనం పార్టీ తరపున అడ్వకేట్లను పెట్టాలా? ఆ కుటుంబాన్ని మనం పరామర్శించాలా? ఉండాలి కదండి. ఆయన మరి చిన్న వ్యక్తి అండి, రాజకీయ నాయకుడు కాకపోవచ్చు,
కానీ అనునిత్యం తెలంగాణ ప్రజల కోసం కొట్లాడిన వ్యక్తేగా, మాట్లాడిన వ్యక్తేగా, ఆలోచించిన వ్యక్తేగా. మా అటువంటి వ్యక్తుల్ని మీరు కలపకపోతారా, మాకెందుకులే అని చెప్పి వెళ్ళిపోతారా? అందుకే చెప్తున్న కేటీఆర్ గారు, విలువలతో కూడినటువంటి రాజకీయం చేయండి, ప్రజల మధ్యలోకి రండి, ఉద్యమకారులను కలుపుకపోండి, బలమైన ప్రతిపక్షంగా మరింత హోదాని పెంచుకోండి, హుందాతనాన్ని పెంచుకోండి, గత చేసిన తప్పులకు పశ్చాత్తాపపడండి, సవరించుకోండి, ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది ఆలోచించండి. అట్లీస్ట్ ఇప్పుడైనా గాద ఇంజనీరెడ్డి గారిని పరామర్శించండి, వాళ్ళ కుటుంబాన్ని. ఒక బలమైన ప్రతిపక్షంగా ఏం జరుగుతుందో తెలుసుకోండి. దాంతో పాటు ఏ ఉద్యమకారులనైతే మీ పార్టీ దూరం పెట్టిందో అదే ఉద్యమకారులను మళ్ళీ కలవండి, కలిసి తెలంగాణ పరిస్థితి వివరించండి, మాట్లాడండి. ప్రతిదీ కూడా మీకు గ్రాఫ్ పెంచుతుంది, పేరు తెచ్చిపెడుతుంది తప్ప పేరైతే మీకు తగ్గించదు. ఎవరు మాట్లాడలే గాదయ్య గారి గురించి? ఆయనకు అసలే ఒంట్లో బాగాలేదు. అసలుగా ఏం చెప్తున్నారు? బ్యాక్ ఎండ్ లో హైదరాబాద్ ని యూనియన్ టెరిటరీ చేసే ప్రమాదం ఉన్నది, యూనియన్ టెరిటరీ చేద్దాం అనుకుంటున్నారు, యూటీ చేద్దాం అనుకుంటున్నారు, నెక్స్ట్ సెకండ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా ప్రకటించబోతున్నారు. సో ఈ విషయం గురించి ఒకానొక ఇంటర్వ్యూలో కూడా ఆయన చెప్పారు. కాబట్టి బ్యాక్ ఎండ్ లో ఇది కూడా ఒక ఆలోచన ఉన్నది, తెలంగాణ ప్రమాదంలో ఉంది అన్న ఉద్దేశంతో కూడా ఇది కుట్రలు జరుగుతున్నాయి అని చెప్పి కూడా ఒకానొక వర్గం చెప్తోంది. సో అట్లాంటప్పుడు బిఆర్ఎస్ అంటే ఎవరు గుర్తుపట్టారు? టిఆర్ఎస్ అంటేనే గుర్తుపడతారు. వీళ్ళందరూ గాద ఇన్నయ్య కావచ్చు, కేసీఆర్ కావచ్చు, ఇంకొంతమంది కావచ్చు, వీళ్ళందరూ పార్టీకి బలం అంటే బేసిక్ లెవెల్లో ఉన్నవాళ్ళు. మీరన్నా పింక్ చొక్కా వేసుకొని ఎప్పుడు చూడలే నేను. కేటీఆర్ అన్నా ఒక పింక్ కలర్ షర్ట్ వేసుకొని తిరగడం నేను ఎప్పుడు చూడలే. మీ కొంతమంది నాయకులు అయితే పార్టీ ప్రెస్ మీట్ కి మీ కండవాలు కూడా వేసుకోరు. కానీ గులాబీ రంగు అని సలహా ఇచ్చిన గాద ఇన్నయ్య గారు ఇప్పటికీ కూడా గులాబీ రంగు చొక్కాతోనే ఎక్కడికి వచ్చినా వస్తారు. నాకు తెలిసి వాళ్ళ బిడ్డ పెళ్లిలోనే నేను తెల్ల చొక్కాలో చూసిన. ఆ రోజు అన్న కూడా ఆయనతోటి ఒక ఫోటో కూడా దిగిన. సార్ అసలు ఎప్పుడు చూడలే మిమ్మల్ని ఇట్లా, ఎప్పుడు గులాబీ రంగులోనే ఉంటారు, మొట్టమొదటిసారి ఒక వైట్ షర్ట్ వేసుకున్నారు, నేను ఒక ఫోటో దిగుతా అని చెప్పి గాద ఇన్నయ్య గారితో ఫోటో దిగిన. గులాబీ రంగు చొక్కాలు మీ పార్టీలో కూడా ఎవరు వేసుకోరు, కానీ మీరు అతన్ని గుర్తించుకోకపోయినా గులాబీ రంగు చొక్కా వేసుకొని ఉంటాడు ఆయన అనునిత్యం. అదే కలర్ బట్టలు వేసుకుంటారు, వేరే వేసుకోడు. సో ఇక మీ ఇంకిత జ్ఞానానికే నేను వదిలేస్తున్నా అని చెప్పి దయచేసి తెలంగాణ ప్రజలారా గాద ఇన్నయ్య గారిని అతి త్వరలో బయటికి రావాలి అని చెప్పి మనస్ఫూర్తిగా మీ అభిప్రాయాన్ని కమెంట్స్ రూపంలో కూడా తెలియజేయండి అని చెప్పి నేను మరొకసారి మీ అందరికి కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను.